మీడియా మిత్రులు అందరి మూలంగా మా యొక్క వేదన చెప్తున్నాము. ఇవేంటంటే మా కడుపు మంటలేస్తుందండి, మా కడుపు మంటలేస్తుంది. మేము కళాకారులము, కూడా భిక్షాటన చేసుకుంటే తిరిగిన వాళ్ళము. ఇప్పుడు ఎవరు చూస్తున్నారండి మీ కళాకారులు? బాబాకు మాట చూసేవాళ్ళు లేరు. లేక మా వాళ్ళు ఏదో పూజలు అనుకుంటున్నాం, ఇంకో సమాన్ని అరేంజ్ చేసుకుంటాము. చిన్న చిన్న ముగ్గురు బండ్ల మీద నెత్తుల మీద ఆడవాళ్ళు కంపలేసుకొని పాట బండలు ఎక్కుంటాము. పాట బండలు మీద చేసుకుంటే మేము మస్తు డెవలప్మెంట్ అయ్యంటారు. మీరు ఎట్లా ఏ లెక్కల మీద అనుకుంటారో నాకు అర్థమైతలేదు. నేనైతే సజాయి మీద వదిలేదు. ప్రాణ త్యాగాన్ని కూడా మేము వెనకాడమని చెప్పేసి ఈ యొక్క ప్రెస్ క్లబ్ సమాజ్ కూడా ప్రెస్ క్లబ్ ఆధారంగా మీడియా మిత్రులు అందరి కూడా మా యొక్క వేదన చెప్తున్నాము. నాశనమైపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మమ్మల్ని మాత్రము ఈ విధంగా ఇంత దారుణంగా మమ్మల్ని చేస్తున్నందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నాశనమైపోతుంది. గత ప్రభుత్వము మా ఓలేదాసులతో ఇట్టే పెట్టుకుంటే సర్వనాశనం అయిపోతున్నాము. తెలంగాణ రాష్ట్ర సమితి కూడా పోయింది అది. ఇప్పుడు ఇట్లా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా చెప్తున్నాము, మా ఓలేదాసులు మీరు సరిగా ఎంక్వైరీ చేసుకోండి. ఖచ్చితమైన ఎంక్వైరీ చేసుకొని మీ ఎంతో డెవలప్మెంట్ మీద చూసుకొని ఆ యొక్క వర్గీకరణలో ఖచ్చితంగా గ్రూప్ 1 లో మమ్మల్ని చేర్చాలి కాదు. మీరు ఖచ్చితంగా చేస్తారు, మీరే చేస్తారండి. గ్రూప్ 1 లో చేసి గ్రూప్ 1 లో ఇచ్చిన ఈ వర్గీకరణ ఇచ్చింది ఏ విధంగా ఇచ్చారు? జనాభా ప్రాతిపదికన కాదు, వెనుకబడిన వారికి సరి అయిన రిజర్వేషన్ కల్పించాలని చెప్పారు. ఆ యొక్క దాన్ని దృష్టిలో పెట్టుకొని ఓలేదాసుని గ్రూప్ 1 లో చేర్చి నివేదిక తెచ్చుకొని సరి అయిన మీరు ఖచ్చితంగా పరిశీలన చేసి మా ఓలేదాసుని గ్రూప్ 1 లో చేర్చి అందులో 5% రిజర్వేషన్ కల్పించవలసిందని వాళ్ళకి ఓలేదాసు నుంచి డిమాండ్